వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రధానంగా కూడా ఒక అంశాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొద్దాం. ఏంది అంటే ఇప్పటివరకు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలన వ్యవస్థను కాస్త పక్కన పెడితే ప్రత్యేక తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఐదరా 2014 నుంచి 2018 కావచ్చు, లేదా 2018 నుంచి 2022 కావచ్చు, 22 నుంచి 25 వరకు జరిగిన రాజకీయ పరిణామాలను ఒకసారి అంచనా వేద్దాం. ఏదైనా ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు విపక్షంలో ఉన్న నేతలు ఎవరైతే ఉంటారో, అధికార పార్టీ కాకుండా విపక్ష పార్టీకి సంబంధించిన నేతలు ఎమ్మెల్యేలుగా గెలుపొందినా లేదా ఇతరత్ర పార్టీలో వాళ్ళు గెలుపొందినప్పుడు చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఏం కనబడుతుంది? మీ అందరికీ తెలిసిన విషయమే కదా. వాళ్ళు గెలిచిన తర్వాత ఆ పార్టీలో ఉండడానికి ససేమిరా అంటారు. ఎందుకంటే అధికారం ఉన్న చోటనే అందరూ వెళ్ళిపోయే ప్రయత్నం ఉంటుంది. కామన్గా మనకు తెలంగాణలో కూడా ఒక సామెత ఉంటుంది. ఏంది అంటే బెల్లం ఉన్న చోటనే ఈగలు ఉంటాయి అన్నట్టుగా పరిపాలన అంటే అధికారం ఉన్న చోటనే వీళ్ళందరూ కూడా ఉండే పరిస్థితులు మనం చాలా చోట్ల చూస్తాం. సో అలాంటి పరిస్థితులలో 2018 కావచ్చు, 2022 ముందు కావచ్చు, కొంతమంది నేతలు బీఆర్ఎస్లోకి వెళ్ళడం పరిపాటిగా మనం చూస్తాం. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే, నెలలు కూడా కాదండి, కొన్ని రోజులకే బీఆర్ఎస్ పార్టీలో ఉండలేక వెంటనే కూడా గోడ దూకిన పరిస్థితులు మనం చాలా సందర్భాల్లో చూసాం. సో అలాంటి సందర్భాలలో దాదాపుగా 10-11 మంది దాకా కూడా పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తరుణం. అందులో కొంతమంది మేము వెళ్ళలేదని, కొంతమంది మేము వెళ్ళినామని, లేదు మళ్ళీ తిరిగి రావాలని మరికొంతమంది, ఇలా రకరకాలుగా కూడా జరిగిన పరిణామాలన్నీ కూడా మనం చూస్తాం. సో ఇలాంటి సందర్భంలో మరొక రాజకీయ ఉత్కంఠకు తెరబడ్డది. ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు అంటే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్లోకి రావడానికి రంగం సిద్ధం చేసుకున్నారు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఓ పక్కన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మల్లికార్జున్ ఖర్గేకు సంబంధించిన సమావేశం జరిగింది, మీటింగ్ జరిగింది. దాంతోపాటు ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్బంధాలు ఎట్లా కొనసాగినాయో మనం చూసాం. ఇక సెకండ్ వచ్చేసి జరిగిన మరో కొత్త పరిణామం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశ్నించే గొంతుకల మీద ఇప్పటికే దాదాపుగా 31, మొదటి విడత, సెకండ్ విడత 61, తర్వాత 100 మంది, దాదాపుగా 100 మంది మీద ఎప్పుడో ఎఫ్ఐఆర్లు అయినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక మూడోది వచ్చేసి ఎలాగూ 2028లో 100 సీట్లతో మేము గెలుస్తామంటూ హామీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి, అది మల్లికార్జున్ ఖర్గే సాక్షిగా. కానీ ఈరోజు జరిగిన పరిణామం ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ఏం జరిగింది? సో 100 సీట్లు కాదు, 2028 ఎన్నికలలో ఖచ్చితంగా తిరిగి అధికారంలోకి రావడానికి ఆల్రెడీ బీఆర్ఎస్ విపక్షం అని నేను చెప్పా, అధికారంలోకి మాత్రం సునాయాసంగా వస్తుంది. అది తెలంగాణ ప్రాంత ప్రజలు ఇవ్వబోయే ఉత్కంఠమైన తీర్పు. చాలా క్లారిటీగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2028లో అధికారంలోకి రావడం పక్కా. అయితే ఈ విషయం కాస్త ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ లేదా సొంత సర్వేలు కానీ ఇతరత్ర సర్వేలు చేసినప్పుడు బట్టబయలైపోయింది. ఇక దీంతో ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిల్లో ఇక కౌంట్ డౌన్ సురువు అయింది. ఇక ఎట్లనన్నా చేసి మనం పూర్తి స్థాయిలో కూడా ఏంది మళ్ళా తిరిగి బీఆర్ఎస్ గూటికే రావాలని చాలామంది ప్రయత్నాలు చేశారు. సో దాంట్లో భాగంగా మొదటి వికెట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేరి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద అనేక ఆరోపణలు చేసిన మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించి మైనంపల్లి రోహిత్ తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి వ్యూహాలు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్లోకి రావడానికి రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. కానీ వద్దు అనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే అందుతుంది. ఒకసారి ఇక్కడ చూద్దాం. అదే అంశానికి సంబంధించి ప్రధానంగా కూడా కనబడుతుంది. మైనంపల్లి కోటకు బీటలు, మెదక్ కాంగ్రెస్లో వర్గ విభేదాలు, స్థానిక ఎన్నికల ముందు బిగ్ ట్విస్ట్, పదవులు ఆశించి భంగపడ్డ నేతలలో అసంతృప్తి, ఎన్నికల ముందు హస్తం గూటికి చేరిన నాయకులు తిరిగి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి వెళ్లేందుకు అంతా సిద్ధం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏం జరిగింది ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చి 7.5 పైన అయింది. చేరిన వారిలో చాలా మంది నామినేటెడ్ పదవులు ఆశించి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా మెదక్ జిల్లా నేతలు ముందుంటారు. ఆనాడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రామయ్యపేట మార్కెట్ చైర్మన్ మాజీ చైర్మన్ గంగా నరేందర్, న్యాయవాది జీవన్ రావు, అజ్మీరా స్వామి నాయక్తో పాటు చాలా మంది కూడా పూర్తి స్థాయిలో కూడా
కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన విషయం మనందరికీ తెలిసిన విషయం. సో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జాయిన్ అయిన తరుణంలో ఇక్కడ జరుగుతున్న మరో అంశం ఏంటంటే, వారితో పాటు బీఆర్ఎస్ పార్టీలో సోమవారం అంటే కేటీఆర్కు సంబంధించి వీళ్ళందరూ గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరేరు, వాళ్ళందరూ తిరిగి కూడా మళ్ళీ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిరు. సో ఏంది అంటే సోమవారం కేటీఆర్ దాంతోపాటు హరీష్ రావు సమక్షంలో చేరబోతున్నారు ఇప్పుడు, అంటే ఈరోజు. ఇక విషయం ఏంది, పదవులు ఆశించి భంగపడ్డారు. మెదక్ నియోజకవర్గంలో ప్రముఖ సుప్రసిద్ధ దేవాలయం ఏడుపాయల దేవాలయం కమిటీ చైర్మన్, డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేవాదాయ శాఖ 2 సార్లు కమిటీ పాలక మండలి సభ్యుల నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అధ్యక్ష పదవికి పోటీ తీవ్రంగా ఉండడంతో ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు పెండింగ్లో పెట్టినట్లుగా సమాచారం. ఇది కాకుండా మెదక్, దాంతోపాటు పాపన్నపేట, రామయ్యపేట మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్ పోస్టులు కూడా భర్తీ కాలేదు. ముఖ్యంగా నియోజకవర్గానికి దక్కాల్సిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోస్టు నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన హన్సీన్ రెడ్డికి దక్కింది. ఈ పదవి ఆశించి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నేత ప్రభాకర్ రెడ్డి భంగపడ్డారు. మొదటి నుండి పార్టీని వీడకుండా ఉన్న నేతలలో ఈయన ఒకరు. అలాగే రామచంద్రరావు గౌడ్ కూడా సైతం పదవిని ఆశించారు. ప్రభాకర్ రెడ్డి, దాంతోపాటు రామాయణపేట మాజీ సర్పంచి, పిసిసి అధికార ప్రతినిధి పల్లె రామచంద్రగౌడ్ లాంటి నేతలు ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా పార్టీ మారకుండా ఉన్నారు. అయితే రామయ్యపేటకు చెందిన సుప్రభాతరావుకు సంబంధించి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి వరిస్తుందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మెదక్ బహిరంగ సభ సాక్షిగా చెప్పారు. సో ఎక్కడ కూడా వాళ్ళందరికీ పదవులు దక్కలేదు. వీళ్ళది వీరేనా అంటే ఇటు పాత అటు కొత్త నేతల మధ్య సమన్వయ లోపంతో పాటు నిర్ణయాల విషయంలో చాలా వరకు కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి కనబడుతుంది. సో దీనికి సంబంధించి ఏం జరిగింది అంటే, హోలీ రోజు అసమ్మతి సమావేశం, నామినేటెడ్ పదవులు దక్కకపోవడంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన నాయకులు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, హనుమంతరావుకు సమాచారం లేకుండా గత హోలీ పండుగ రోజు మెదక్ మండలంలో ఓ ఫామ్ హౌస్లో సమావేశం నిర్వహించారు. ఇది మైనంపల్లికి ఆగ్రహం తెప్పించింది. కొత్తగా పార్టీలోకి వచ్చి కుంపటి పెడుతున్నారని సమావేశానికి వెళ్లిన నాయకులను నిర్వాహకులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అప్పటి నుండి పార్టీలో అంతర్గతంగా మదనపడి ఎన్నాళ్ళున్నా తమకు పదవులు రావని తిరిగి సొంత గూటికి చేరుతున్నారనే ప్రచారం జరిగింది. ఆనాడు ఫామ్ హౌస్కు వెళ్లిన నేతలను మైనంపల్లి దూరం పెట్టారని, దానివల్లే వారు ఇప్పుడు బీఆర్ఎస్లో చేరుతున్నారంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మైనంపల్లికి ఎట్లా కష్టాలు ఉన్నాయంటే, మైనంపల్లి రోహిత్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో నేతలు చేరనుండడంతో మైనంపల్లి కోటకు బీటలు తప్పవనే ప్రచారం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో అన్ని తానే మైనంపల్లి హనుమంతరావు చూస్తుండడం, ఆయన ఇటీవల నియోజకవర్గానికంటే సిద్దిపేట, గజ్వల్, నర్సాపూర్, మల్కాజ్గిరికే పరిమితం కావడంతో కాంగ్రెస్ పార్టీలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయని అంతర్గతంగా చర్చ కొనసాగుతుంది. ఇప్పుడు అసలు విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఇక్కడ విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చాలామంది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో లేదో, మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో చాలామంది కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి పదవులు ఆశించి వెళ్ళిన వాళ్ళెవరు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ బాగుండాలనో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నచ్చో మెచ్చో పోలే. వాళ్ళందరూ కూడా పదవుల కోసం వెళ్ళిన నేతలే అనేది చాలా స్పష్టం. ఇప్పుడు పదవులు రాకపోయేసరికి ఏమైంది, మళ్ళా ఇంటి మొఖాన తిరుగుమోహం వేసుకొని వచ్చిళ్ళు. మళ్ళీ ఎక్కడికి వచ్చిళ్ళు, గదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చేరేందుకు మళ్ళీ వాళ్ళందరూ కూడా చేరుతున్న తరుణం కనబడుతుంది. సో ఇక్కడ ఏంటంటే, మైనంపల్లి ఎక్కువగా ఏం చేస్తున్నాడు, మెదక్ నియోజకవర్గాన్ని పక్కన పెట్టి అటు సిద్దిపేట, గజ్వేలు, నర్సాపూర్, మల్కాజ్గిరి దాదాపుగా ఈయన 4 నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టిండండి. ఇక ఎందుకంటే ఈయన చెప్తే అక్కడ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు వింటారట కాబట్టి ఫోకస్ పెట్టండి. వాస్తవం ఏంది, ప్రజలు చాలా తెలివి కల వాళ్ళు, ప్రజలు అద్భుతమైన ఆలోచన ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు ఎవరి వైపు ఉండాలో వాళ్ళకి చాలా బాగా తెలుసు. సో ఇలాంటి పరిస్థితులలో వీళ్ళందరికీ ఏ నేత చెప్పినా, ఏ పార్టీ చెప్పినా, ఏ గుర్తు చెప్పినా వినరు. సమస్యలు ఏందో కళ్ళ ముంగట కనబడుతున్నాయి, వాస్తవాలు ఏందో వాళ్ళకి కనబడుతున్నాయి. కాబట్టి చాలా స్పష్టంగా కూడా వాళ్ళు పార్టీ మారేందుకు ప్రజలందరూ కూడా ఎవరికి ఓటేయాలి, ఏం కథ అనేది, అదేవిధంగా ఈ భంగపడ్డ నేతలందరూ కూడా పార్టీ మారేందుకు రంగం సిద్ధమైంది. సో ఇలాంటి పరిస్థితులలో మైనంపల్లి కోటలకు సంబంధించి, సో మైనంపల్లికి సంబంధించిన రోహిత్ అయినా, మైనంపల్లికి సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళ వర్గానికి సంబంధించి, అంటే వీళ్ళను పూర్తి స్థాయిలో అధికారంలోకి తేవడం కోసం కావచ్చు, లేకపోతే అధికారంలోకి వచ్చి పూర్తి స్థాయిలో పదవులు ఇవ్వకపోవడంతో వీళ్ళకి సంబంధించిన కుడి ఎడమ అంటారు కదా, ముఖ్య నేతలందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వాళ్ళు కేటీఆర్ సమక్షంలో చేరబోతున్నారు. అంటే ఒక్కొక్కరుగా కూడా కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడుతున్నారు అంటే, పదవుల కోసం కావచ్చు, ప్రజలలో వచ్చిన వ్యతిరేకత కావచ్చు, భవిష్యత్తు రాజకీయం మీద ఆలోచన పెట్టి చాలామంది కూడా పార్టీ మారుతున్న తరుణం ఇక్కడ కనబడుతుంది. ఇక ఇది ఇట్లున్నదా, ఇక దీంతో పాటుగా మళ్ళొక్క అంశానికి మనం చూడాలి.
లోకల్ పంచాయతీ అంటే ఏంది? గ్రామీణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో మనం చూడాల్సింది మీ అందరికీ తెలిసిన విషయమే. స్థానికంగా ఉండే సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే ఈ ఎన్నికలకు సంబంధించి చాలా వరకు పార్టీల మీద ఒక రకమైన ఒపీనియన్ ఉన్నది. మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డికి సంబంధించిన సొంత సర్వే కానీ, ప్రభుత్వ సర్వే కానీ చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే ప్రజల్లోకి వెళ్తే మాత్రం మనం ఓడిపోతాం, ఓడిపోతే చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఆ పరిస్థితులను మనం ఎదుర్కోలేము అంటూ చాలా వరకు కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితులలో ఓ పక్కన రిజర్వేషన్ అనే ఎపిసోడు రేవంత్ సర్కార్కు తలనొప్పిగా మారిపోయింది. లోకల్ పోరుకు అడ్డంకులు ఎన్నో, ఏటూ తేలని బీసీ రిజర్వేషన్ల పంచాయతీ, పార్లమెంట్ ఆమోదిస్తేనే రాష్ట్రంలో 42% రిజర్వేషన్ల అమలు, ప్రభుత్వానికి స్పష్టం చేసిన న్యాయ నిపుణులు, తెలంగాణ చేసిన చట్టాన్ని నేటికి ఆమోదించని కేంద్రం, జనగణనతోనే కులగణన చేస్తామంటూ సెంట్రల్ సర్కార్, 50% రిజర్వేషన్లు అవరోధంగా సుప్రీంకోర్టు తీర్పు, ఒకవేళ ఆ సర్కార్ జీవో ఇస్తే ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించే ఛాన్స్, ఇక స్థానిక సంస్థల ఎన్నికలు లేక నిలిచిన కేంద్ర ఆర్థిక సంఘం నిధులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ జాగృతికి సంబంధించిన వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తున్నారు. దాంట్లో భాగంగా రైలు రోకోకు సంబంధించి ప్రధానంగా కూడా వాళ్ళు చేస్తున్న ఎపిసోడ్ మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితులలో చాలామంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చాలామంది కూడా పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. ఎందుకు ఉధృతం చేస్తున్నారంటే వాస్తవానికి ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటి అంటే పూర్తిగా కూడా మీరందరూ చాలా స్పష్టంగా కూడా చూడని, రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు దక్కాల్సిన రాజ్యాధికారం దక్కాలి, వాళ్ళ హక్కులకు సంబంధించి జరగాలి అంటూ పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటానికి సంబంధించి ఇప్పటికే కేంద్రానికి సంబంధించి చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇలా 1-2 సమస్యలు కాదండి. ఒకటి, ప్రభుత్వానికి సంబంధించిన ఏంది అంటే ఈ 42% రిజర్వేషన్ కనుక అమలు చేస్తే, కేంద్రానికి సంబంధించి అమలు చేస్తే సుప్రీంకోర్టు చెప్పినట్టే 50% రిజర్వేషన్లు మించిపోతాయి. దీనివల్ల ఏం చేస్తారు, చాలామంది కూడా కోర్టుకు వెళ్ళే అంశం చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఈ 42% రిజర్వేషన్ అనేది పోరాటం అయితే జరుగుతున్నది, పోరాటం అయితే స్పష్టంగా చేస్తున్నారు. బీసీలకు సంబంధించి 3 విడతలుగా కూడా బిల్లులు పెట్టి ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అంటూ కూడా ఆ తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లతో పాటు ప్రభుత్వానికి సంబంధించి తలనొప్పులుగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఏం జరుగుతుంది, మరి రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు కూడా ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు ఆగాల్సిందేనా, ఆగితే ఇక్కడ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు విడుదల కాలే, సో గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్ లేక ఏంది అంటే పాలన అనేది కుంటిపడిపోతుంది. దాంతో పాటుగా అధికారులు ఎవరైతే ఉన్నారో చాలా వరకు కూడా వాళ్ళ ఇష్టాన్ని రాజ్యంగా వ్యవహరించడం వల్ల చాలా రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇవన్నీ కూడా జరుగుతున్న ఎపిసోడ్లలో చాలా వరకు కూడా ఒక్కొక్క ఎపిసోడ్ కూడా మనం చూడొచ్చు. అంటే పూర్తిగా కూడా వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పరిణామాలలో వాస్తవంగా మనం చూస్తే రేపు జరగబోయే పరిస్థితులు ఏంటి అనేది కూడా ఆరా తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి బ్రేక్లు అయితే పడ్డట్టే. ఎందుకంటే 42% రిజర్వేషన్ విషయంలో కేంద్రంలో అక్కడనే ఉన్నది. ఒకవేళ 42% రిజర్వేషన్ ఇస్తే సుప్రీంకోర్టుకు 50% మించిపోతుంది. దీనికి సంబంధించి మరికొందరు కోర్టుకు వెళ్ళే అంశం ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే గ్రామీణ ప్రాంతానికి సంబంధించి ఇటు ఏంది అంటే ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు కూడా రావు. సో ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతాం. ఇక దీంతో పాటుగా మరొక ప్రధానమైన అంశాన్ని మనం చూద్దాం. ఏంది ఇక్కడ చూడు, చంద్రబాబుతో రేవంత్ చీకటి ఒప్పందం. ఏంది, నీళ్లను ఆంధ్రాకు తరలించడమే లక్ష్యం. రేవంత్ పదే పదే పాలమూరు బిడ్డ అంటాడు. పాలమూరు రైతుల కడుపు కొడుతుండు. జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించారు. ఆంధ్రాలో 3వ పంటకు నీళ్లు వదిలారు. మళ్ళీ నీళ్లు వదిలే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేయకపోతే మేమే వెళ్ళి మోటార్లు ఆన్ చేసే పరిస్థితి వస్తుందని సీఎం రేవంత్పై హరీష్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతాను. అయితే ఒక్కసారి ఇక్కడ మనం చూడాలి. నేను మళ్ళీ చెప్తున్నా, 1956 నుంచి 2014 వరకు జరిగిన ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన పరిపాలనలో అక్కడ 3 పంటలకు నీళ్ళు ఏ విధంగా వెళ్తాయి, మన భూమిలో నుంచి మన కాన్నుండి వెళ్తున్న నీళ్లు మనం వాడుకోకుండా వాళ్ళకు 3 పంటలకు నీళ్ళు ఎట్లా పారుతున్నాయి అనేది ప్రధానంగా కూడా ఆలోచించాలి. ప్రాజెక్టులు మన దగ్గరే ఉంటాయి, నీటి ప్రవాహం మన దగ్గరే ఉంటాయి, నదులు మన దగ్గర నుండే పోతాయి. కానీ మనకు 3 పంటలు వండాయి. మన దగ్గర నుండి వెళ్ళిపోయే నీళ్ళు పరాయి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు మాత్రం 3 పంటలు వండే అవకాశం కనబడుతుంది. అంటే రాజకీయ వ్యవస్థ ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చాలామందికి కూడా ఎన్ని నదులు ఉన్నాయి, కృష్ణా జలాలు కానీ గోదావరి జలాలు ఇవి తెలివై, పోనీ ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి,
జూరాల కానీ నాగార్జున సాగర్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే గత ప్రభుత్వాలు గచ్చినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కేసీఆర్ వచ్చిన తర్వాత గచ్చింది కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఇతరత్ర ఇవన్నీ ఉన్న పరిస్థితి కనబడతాయి. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ ఏంటంటే ఎటువైపు చూసినా చాలా స్పష్టంగా మీరు ఆలోచించండి. తెలంగాణ రాజకీయాలలో చాలా బాధాకరమైన విషయం, చీకటి రోజుగా అభివర్ణించడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే చాలామందికి కూడా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నీళ్ల విషయంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ ప్రాజెక్టుల కింద ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఆ రిజర్వాయర్ల కింద ఎన్ని పంటలకు నీళ్ళు అందుతున్నాయి, దాంట్లో తాగునీరేంది, ఎక్కడెక్కడ నుండి ప్రాజెక్టులు వస్తాయి, ఎక్కడెక్కడ నుండి ఏది జలాలు వెళ్తా అంటే ఆ నదులకు సంబంధించిన మనం ఎన్ని ప్రాజెక్టులు కట్టినా దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, రైతులకు ఏ విధంగా వాళ్ళని నీళ్ళు అందించే ప్రయత్నం చేయాలనేది లేదండి. వాస్తవం ఇది. తెలంగాణలో నీళ్ళ గురించి చెప్పాలంటే ఇట్లా ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవాలి, 1 2 3 4 అని. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఈరోజు 84,000 కోట్ల రూపాయలతోనే ఆంధ్రప్రదేశ్ చేపట్టబోతున్న బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది కూడా ఈ తెలంగాణ ప్రాంతానికి అస్తిత్వానికి దెబ్బ కొడుతుంది. మనం ఎడారిగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే అబద్ధమో ఏంది లేకపోతే ఇంకోటో కాదు. మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. సో ఇదే విషయానికి సంబంధించి ఎంత రేవంత్ రెడ్డి శిష్యుడు చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరు ఎంత గురువైనా ఎంత శిష్యుడైనా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని బలిపెట్టాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళ స్వార్థ కుటీల రాజకీయాల కోసం మన నీళ్ళను ఎత్తుకపోయే ప్రయత్నం జరుగుతున్నది. ఏమంటుండో హరీష్ రావు అంటే కల్వకుర్తి దగ్గర లిఫ్ట్ ఉన్నది, ఆ ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేస్తావా లేకపోతే నేను పోయి ఆన్ చేయాలా అంటాడు. అంటే హరీష్ రావు విపక్షంలో ఉండి కూడా కొట్లాడుతా అంటే అధికారంలో ఉండి మరి అధికారులు ఏం చేస్తున్నారో, ముఖ్యమంత్రికి ఏం సలహాలు ఇస్తాలో కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంత దారుణం ఇంతకంటే విడ్డూరం ఇంకే ఉంటుందండి. తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరే ఆలోచించండి. ఇక దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే రుణమాఫీ. రైతులకు రైతు భరోసా లేదు, రైతులకు రుణమాఫీ లేదు. ఆఖరికి ఎరువుల కరువు, 1.94 లక్షల మెట్రిక్ టన్నుల లోటు. యూరియా ధర ఎందుకు పెంచిండ్రు, బ్లాక్ మార్కెట్ దందా చేస్తున్నది ఎవరు, కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది వాస్తవమైన విషయం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, 100కు 100% రైతులకు సంబంధించిన రుణమాఫీ జరగలే. 4 విడతలుగా కూడా రైతు భరోసా ఎగ్గొట్టిల్లు. దాంతోపాటు ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే రైతులకు సరి అయిన సమయంలో ఎరువులు ఇత్తలేరు. ఎక్కడికన్నా వెళ్తే చెప్పులు కానీ ఆధార్ కార్డు కానీ ఇతరత్ర లైన్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇంత ఘోరమైన పరిస్థితిని ముందస్తుగా ఎందుకు అంచనా వేయలేకపోతున్నారు? ఏం జరుగుతుంది మన తెలంగాణలో? అంటే అధికార వ్యవస్థకు సంబంధించి ముఖ్యమంత్రి గారికి సరైన సమాచారం ఇస్తలేరా, లేకపోతే జరుగుతున్న పరిణామాలను సరే ఏదైతే జరగని మనకేంది, మన పని మనం చేసుకుందామని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నా? అంటే ప్రభుత్వాన్ని మీన్స్ రాజకీయ నాయకులు. అరే రైతులకి ఇప్పటికీ ఇబ్బందులు పెడుతున్నారండి. పూర్తి స్థాయిలో రైతు భరోసా వల్లే, దాంతోపాటు రుణమాఫీ గల. ఇది వాస్తవమైన విషయం, ఇది అందరికీ తెలవాల్సిన విషయం, ఇది వాస్తవమైన ఎపిసోడ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులందరికీ ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ ఏదీ లేని పరిస్థితి కనబడుతుంది. పెట్టుబడి సాయం సరిగ్గా కాలే, రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ లేని పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ ఏమన్నా అంటే మన తెలంగాణ ఇదే విషయాన్ని కేటీఆర్ పొల్లు వేసుకున్నాడు. ఇక దాంతోపాటుగా తెలంగాణ ఆంధ్ర ఏమైపోయింది, డివైడ్ అయిపోతున్నాయి. నేను చెప్పలే, మీడియా 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 ఏంది మీడియా, ఏం కథ, ఏం జరుగుతున్నది ఇవాళ రేపు ఒకసారి చూడుర్రి. ఇక్కడ నుండి మనం చూద్దాం. ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే పొలిమేర దాకా తన్ని తరుముదాం, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాత్ర వేస్తాం, దోస్తుగా ఉంటే వారితో మేమే దోస్తీ చేస్తాం, ప్రాణమిస్తాం, ఎందుకంత ధోరణి అనేది చింతమాని బ్రతుకు సాగినం, నా గొడవలో అభిమానవ వేమన అంటూ కూడా చూడొచ్చు. మన కాళోజీ రాసిన తెలంగాణ అక్షరాలు. నేను ఇది గతంలో చాలా సందర్భాలలో చెప్పుకుంటూ వస్తున్నానండి. ఏంది అంటే తెలంగాణ ఉద్యమంలో స్లోగన్స్ ఇవి. పరాయి ప్రాంతం వాడు మనల్ని మోసం చేస్తే పొలిమేర దాటదాకా తన్ని తరుముతాం, మన ప్రాంతం వాడే మోసం చేస్తే ఈ ప్రాంతంలోనే పాతి పెడతాం. ఇది కామన్గా జరిగే ఎపిసోడ్. ఏంది అంటే నినాదాలు కానీ స్లోగన్స్ కానీ జరుగుతాయి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంది అంటే తెలంగాణకు సంబంధించిన మీడియా, ఆంధ్రాకు సంబంధించిన మీడియా అనేది మనం చాలా స్పష్టంగా కూడా రాసుకురావాలి. ఎందుకు అనేది చూద్దాం. తెలంగాణలో సమస్యలు లేవా? నిన్న నేను ఎక్కడనో చదివిన తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా అని అన్నారు. సరే,
మీరు అనడంలో తప్పు లేదు, మీ ఇష్టం, ఇక నరం లేని లారిక ఎన్నైనా చెప్తుంది కానీ అన్నారు. ఏమన్నారు? తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా అన్నారు కదా, ఇదే మాట అన్నారు కదా. మరి మీడియా మీ జాగిరా, మీ ఇష్టం వచ్చినట్టు అడ్డమైన కూతలు కూస్తూకుంటారా తెలంగాణ ప్రాంత ప్రజలు? ఈ తెలంగాణలో మీకు సమస్యలు కనబడలేదా? ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మీడియా చంద్రబాబు నాయుడు కనుసన్నలలో నడుస్తుంది, రేవంత్ రెడ్డి కనుసన్నలలో నడుస్తుంది. మా తెలంగాణ సాంప్రదాయం మీద, మా తెలంగాణ అస్తిత్వం మీద, మా తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతున్నది మీరు కాదా? ఈరోజు తెలంగాణలో సమస్యలు లేవా? హైడ్రా విషయంతో అల్లాడిపోతున్న ప్రజలకు సంబంధించి మీరు ఏం సమాధానం చెప్తారండి? మూసీకి సంబంధించి బెంబేలెత్తి గుండెలాగిపోయినాయి కదా, ఏం సమాధానం చెప్తారండి? ఇక్కడ నల్గొండ దగ్గర రామన్నపేటకు సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో ఏం సమాధానం చెప్తాడు? 23 గ్రామాలు అల్లడిపోతున్నాయి. లగచర్ల సంఘటన ఏం చెప్తారండి? రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతుకు సంబంధించిన పెట్టుబడి సాయం, వీటికి సంబంధించి ఏం చెప్తారండి? స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్తో పిల్లలు చనిపోయారు, ఏం చేస్తారు? లా అండ్ ఆర్డర్ ఎక్కడ? అక్రమ కేసులు పెడుతున్నారు, బెదిరిస్తారు, వీటి సంగతి ఏం చెప్తారు అంటున్నా. ఇవాళ ఓన్లీ ఏం లేనట్టు ఒకసారి ఇక్కడ చూద్దాం. నిరుద్యోగుల సమస్య ఆంధ్ర మీడియా మాట్లాడిందా? ఉద్యోగుల సమస్య ఆంధ్ర మీడియా మాట్లాడిందా? రైతుల కష్టాల మీద ఆంధ్ర మీడియా మాట్లాడిందా? RRR మీద ఆంధ్ర మీడియా మాట్లాడిందా? లగచర్లకు సంబంధించిన సమస్య మీద ఆంధ్ర మీడియా మాట్లాడిందా? ఫార్మా కంపెనీలకు సంబంధించి ఆంధ్ర మీడియా మాట్లాడిందా? 4th సిటీ కోసం ఆంధ్ర మీడియా మాట్లాడిందా? లంబాడి బిడ్డల భూములు గుంజుకుంటుంటే ఆంధ్ర మీడియా మాట్లాడిందా? కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఈ రేసు ఫోన్ ట్యాంపరింగ్ విషయంలో వీళ్ళే మొత్తం విచారణ అధికారులు లెక్క వీళ్ళే పూర్తి స్థాయిలో కూడా రకరకాలుగా కూడా విషపు రాతలు రాస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటి అంటే అందరికీ తెలిసిన విషయమేనండి. ఆంధ్ర మీడియాను పూర్తి స్థాయిలో మనం బైకట్ చేయకపోతే, ఆంధ్ర మీడియా గో బ్యాక్ అనే స్లోగన్స్ రాకపోతే మన అస్తిత్వం కాదు, మన తెలంగాణ రాష్ట్రం మీద కుట్రలు కుతంత్రాలు చేస్తూనే ఉంటారు. తస్మత్ జాగ్రత్త, ఆంధ్ర మీడియాను పట్టించుకోకుర్రి. నేను మళ్ళా చెప్తున్నా.